మేమందరం ప్రజలు ఏదైతే ఉందో గ్రామంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ అందరూ కలిసి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మా తొగరాయి గ్రామం బీసీ మహిళగా సర్పంచ్ రిజర్వేషన్ చేయడం జరిగింది. అట్టి రిజర్వేషన్ లోపల ఏదైతే ఉందో ఇంతకుముందు తొగరాయి గ్రామం లోపల జనరల్ అయినా కూడా ఎస్సీగా పోటీ చేసిండు చిలక సతీష్, వారి సతీమణి చిలక స్రవంతి గారు. అదేవిధంగా మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లో తనే ఎస్సీగా క్యాదాసి పద్మ చంద్రమౌళి గారి మీద వాళ్ళ సతీమణి మీద కూడా స్రవంతి చేయడం జరిగింది ఎస్సీగా. మరి ఈరోజు అధికారుల అండదండలా మరి తనకున్నటువంటి పలుకుబడితోట మరి ఎవరితోటి నేను క్రిస్టియన్స్ అని వాళ్ళ యొక్క సతీమణికి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా బీసీసీగా కన్వర్ట్ చేయించి మహిళలకు, అటువంటి ఎస్సీ మహిళకు, రాజకీయంలో ఉన్నటువంటి మహిళకు, నిన్న మొన్నటిదాకా హిందూగా ఉన్న మహిళకు ఈరోజు ఏ విధంగా బీసీసీ కన్వర్ట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ నుంచి. ఇందుకోసం ఏం చేయవలసి వచ్చింది? మా తొగరాయి గ్రామంలో అయ్యా ఎమ్మెల్యే గారు, గతంలో మీరు నిలబడ్డప్పుడు, మీరు ఓడిపోయినప్పుడు కూడా మా బీసీ మహిళలు, మా ఎస్సీ మహిళలు, మా ఊరు ప్రజలందరూ కూడా మీకు అన్ని పార్టీలను పక్కబెట్టి వ్యక్తిగతంగా మీకు 150 పైచిలకు తోడు ఇవ్వడం జరిగింది మొదటిసారి ఓడిపోయినప్పుడు. మొన్నటిసారి కూడా మా తొగరాయి ప్రజలు మిమ్మల్ని ఎవరిని కూడా కాదనలేదు. మా ఆడబిడ్డలు, మా ప్రజలందరూ మిమ్మల్ని ఆదరించి, మిమ్మల్ని అభిమానించి, మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజారిటీ మా ఊళ్ళో 500 పైచిలకు మెజారిటీ ఇవ్వడం జరిగింది. అయ్యా, మా బీసీ మహిళల కడుపులు ఎందుకు మిమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తూ ఉన్నారు? ఇవల్ల 95లో నేను నా భార్యను, 95లో బీసీ మహిళ అయితే గుండె తిరుమల గారిని పోటీ చేయించడం జరిగింది. అప్పుడు నేను 13-14 ఓట్లతోటి ఓడిపోయినా. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత నా భార్యకు బీసీ మహిళగా అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో నేను పోటీ చేద్దాం, నేను నిజమైన హిందువును, నేను రాజకీయంగా మీకు ఎప్పుడు కూడా మోసం చేయలేదు. అయ్యా, మీరు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను 101 కొబ్బరికాయ భూపతిపూరు వెంకటేశ్వమి టెంపుల్లో కొట్టడం జరిగింది. నేను మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మీకు దండం పెట్టి మీ చేతనే కండువ కప్పించుకొని, అయ్యా నాకేమైనా బీసీ అవకాశం జనరల్ కానీ, బీసీ జనరల్ మహిళ కానీ, మా బీసీ మహిళ కానీ వచ్చినట్టయితే నాకు సహాయం చేసి నా భార్యకు కానీ నాకు కానీ ఇవ్వండి గారు అని చెప్పంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు, మురళి నువ్వు వస్తున్నావు, నాయబడి ఉంటున్నావు, నీకు కండు వేస్తున్నా, నీకు బీసీ మహిళ అయినా బీసీ జనరల్ అయినా కూడా మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ నా నుంచి కానీ అవకాశం ఉంటుందని చెప్పిండు. అయ్యా, నీకు ఏం మోసం చేసినా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా కులస్తులందరినీ కూర్చోబెట్టి అందరినీ మమేకం చేసి దండం పెట్టి మన విత్తనకి వేయాలని చెప్పి అంటేనే ఇవాళ ఈ బీసీ మహిళ నియోజకవర్గంలో కూడా 155,108 ఓట్ల మెజారిటీ రావడానికి మా బీసీ మహిళల కారణం, మా బీసీ ప్రజల కారణం, మా ప్రజలందరూ కారణము. ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తే మీకు ఏమవుతుంది? మీ చేతిలో ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఇవాళ మీరు ఏదైతే ఉందో మనకి మార్కెట్ కమిటీ ఇచ్చుకోండి, వేరే ఏదంటే ఉంటావు, ఇంకా వేరే పోస్టులు ఉన్నాయి కదా, నేను నామినేట్ పోస్టులు మీరు ఏది ఇచ్చినా మేము అద్దంటామా? రాబోయే రోజులలో ఇంకా కూడా స్థానిక సమస్యలు వస్తున్నాయి. జడ్పీటీసీ ఉన్నది, ఎంపీటీసీ ఉన్నది, అందులో మీరు ఏదైనా కూడా వాళ్ళకు భర్తీ చేయండి వాళ్ళకు. కానీ మామూలుగా మాకు అడుపు కొట్టకండి. మీ అందరికీ దయవుంచి చెబుతున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మా ఆడపిల్లలందరూ ఆరాటపడుతుండ్రు, ఏడుతుండ్రు. ఈరోజు ఇలా చిన్నగా చేసినాము, ఇది రేపు పొద్దున మీరు అవకాశం ఉంది. ఎవరైతే మీరు సర్టిఫికేట్ ఇప్పించారో ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎస్సీ మహిళను విత్డ్రా చేయించడం కోసం అవకాశం ఉన్నది. ఈ రోజు ఉన్నది, రేపు ఉన్నది, ఎల్లుండి ఉన్నది. ఈ 3 రోజులలో ఎమ్మెల్యే గారు నేను అందరి ముందు, ఈ మీడియా ముందు, మా తొగరాయి ప్రజల ముందు నేను విన్నవించేది ఏంటంటే ఇంకా అవకాశం ఉంది మీకు. తప్పకుండా మీరు మనసు మార్చుకొని, ఆ దేవుడు మిమ్మల్ని మనసు మార్చాలనుకుంటున్నా, మనసు మార్చి ఆ యొక్క ఏదైతే ఉందో చిలక స్రవంతి గారు బీసీ మహిళ స్థానంలో పోటీ చేస్తుంది కాబట్టి తనను జర బుజ్జగించో మీరు చెప్పి మా బీసీ మహిళల స్థానం నుంచి ఆమెను విత్డ్రా చేస్తే మీ అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. రాబోయే రోజులలో కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో మా బీసీలందరం కూడా మీకు సవినయంగా మనవి చేస్తున్నా, తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మా బీసీలను ఎంబడేసుకొని మేము తిరిగి మీకు రాబోయే గెలుపు కోసం కానీ మీ యొక్క దేనికోసం అనేది ఉంటాం. అయ్యా, తప్పకుండా ఏదైతుందో మీ అనుచరులు వాళ్ళు మేము ఎందుకు అంటున్నాం అంటే, ఎవరిని అడిగినా కూడా ఎమ్మెల్యే గారి అనుచరులు అని చెప్తా ఉన్నారు. మేము అంతగానో చెప్పడానికి మేము చెప్పబోదు. మేము ఎక్కడికి పోయి ఏ అధికారి దగ్గర పోయినా కూడా మాకు ఎమ్మెల్యే గారు ప్రెషర్ ఉన్నది, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారి దగ్గర కూడా పోవడం జరిగింది, అదేవిధంగా ఆర్టీఓ గారి దగ్గరికి పోవడం జరిగింది, అదేవిధంగా ఎంఆర్ఓ గారి దగ్గర కూడా పోయి వచ్చి చెప్పడం జరిగింది. అయ్యా, దయచేసి ఇదైతే ఉందో మంచి పద్ధతి కాదు.
మా పిచ్చుక మీద బ్రహ్మస్థ మా ఒక్కరి మీద ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఈ సుల్తానా మండలంలో 27 గ్రామాలు ఉన్నాయి. ఈ 27 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను పిలిచిరు, మీరు కూర్చుని పెట్టిరు, మాట్లాడించారు. 2 3 4 అయ్యా మీరు అందరు పోటీ చేద్దని చెప్పారు. మరి మా ఊళ్ళో ఎందుకు చెప్తలేరు మీరు పోటీ చేద్దని చెప్పి? ఎందుకు చెప్తలేరు? వేరే ఏదైతే ఉందో జనరల్ స్థానంలో పోటీ చేస్తూ ఉన్నారు. బీసీ జనరల్ అయింది, బీసీ మహిళ అయింది. బీసీ మహిళ అనే కాడ వేరే కాడ 4 పోటీ చేస్తూ ఉన్నారు. ఆ 4 పిలిపించారు, మాట్లాడించారు, ఎవరినో ఒకరి పార్టీతో పెడతామని చెప్పారు. మరి మా ఊర్లో ఈ పార్టీ వాళ్ళం కాదు, ఎవరిని పిలిపేయలేదు. వేరే క్యాండిడేట్ ఏదైతే ఉందో ఎస్సీ యొక్క లాభాలు అనుభవిస్తుంది. ఆమె ఎన్నో రుణాలు తీసుకున్నది. అటువంటి మహిళకు మీరు క్రిస్టియన్స్గా బీసీ మహిళగా ఇచ్చి ఆమెను పోటీని నిలబెడతా ఉన్నారు. దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి మేము అందరం విన్నవించుకుంటాను. తప్పకుండా మీరు మనసు మార్చుకొని వాళ్ళను విత్డ్రా చేస్తారని చెప్పి మేము నిజంగా సవ్యంగా మనం చేసుకుంటాము. ఏదైతే ఉందో మా తొగరాయి గ్రామానికి రాబోయే రోజుల్లో మీరు విత్డ్రా చేయించకపోతే మా ప్రజలందరూ తప్పకుండా ఏదైతే ఎస్సీ మహిళ నిన్నటి వరకు బొట్టు పెట్టుకొని ఉన్న మహిళ ఈ రోజు నేను నామినేషన్ అయితే బొట్టు లేకుండా పోతుందంటే ఎవరన్నా నమ్ముతారా? ఎందుకు ఇంత ఏంది పదవి వ్యామోహమా? ఆ పదవి రాకుంటే ఏంది? ఇదివరకు 2 సార్లు చేసినావు కదా, ఒక్కసారి ఆగు. రాబోయే రోజులు ఎంపీటీ సత్తా కావచ్చు, జడ్పీటీ సత్తా కావచ్చు, ఓపిక పట్టండి. ప్రజలు మీకు తప్పకుండా అవకాశం ఇస్తారు. ఈ రోజు మీరు దొంగ సర్టిఫికెట్లు సంపాదించి అధికారులు భయాంభ్రాంతులు చేసి ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫికెట్ ఇయ్యక ఒత్తిళ్లకు తలొక్కగా తను ఏడిసి లీవ్లో వెళ్ళిపోవడం సంఘటన జరిగింది. అది అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, నాయకులు తెలుసు. కానీ ఎవరు కూడా రాయడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ ఏమైనా చేస్తారనే ఉద్దేశం. ఇదైతే మంచిది కాదు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మీడియా కూడా తప్పకుండా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఇటువంటి విధాన్ని మంచి పదవి కాదు, ఎక్కడ జరగలేదు. దీన్ని తప్పకుండా కూడా ఆ మహిళా మనీని పక్కకు తొలగించి మీరు ఏదైతే ఉందో ఏమైనా చేయండి, ఏమైనా చేసుకోండి, వాళ్ళకి మంచి పదవి ఇవ్వండి తప్పకుండా. మరి రేపు ఒకరికి తప్పకుండా విత్డ్రా కాకుంటే మాత్రం మా మహిళా మందరు, బీసీ మహిళా మందరు కానీ ఇంకా ఉన్న ఎస్సీ కానీ మాకు ఉన్న రెడ్డి సంఘం అందరూ కానీ ఏకమై తప్పకుండా మహిళ ఇటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 3 మహిళలు బీసీ మహిళలు గౌడు పద్మశాలి ఈ మహిళలల్లా అది నిజమైన హిందువులు. వీళ్ళకి బొట్టు ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి మా మహిళా వాళ్ళందరూ కూడా బొట్టు ఉంది మా దగ్గర. వాళ్ళందరూ కూడా తప్పకుండా వీళ్ళందరికీ బొట్టు పెట్టి ఆశ్రయించి ఈ 3 ఎవరిలో ఒక్కరిని తప్పకుండా సర్పంచ్గా ఎన్నుకుంటారని చెప్పి నేను ఈ సభాముఖంగా మనం చేస్తున్నా. ఒకవేళ తప్పుకోకపోతే మాత్రం మీకు తప్పదుగా రాబోయే రోజులలో మీకు రాజకీయ భంగం కలుగుతా చూడండి. మీరు ఈరోజు మమ్మలను చిచ్చు పెట్టి మా కులంలోకి వచ్చి మా బీసీలకు వచ్చి ఎస్సీగా ఉండి నువ్వు పోటీ చేస్తున్నావు కదా, నువ్వు గెలుస్తావా? ఓకే, గెలవకపోతే నీకు రాజకీయ సన్యాసం ఉంటుందని చెప్పి తప్పకుండా నేను హెచ్చరిస్తున్నా. నువ్వు తప్పుకుంటే మంచిగా ఉంటుంది, తప్పుకోమాత్రం మాత్రం బాగుండదు. నువ్వు తప్పుకోకుండా మా మహిళ మంది తప్పకుండా బీసీ మహిళ మా తొగరే గ్రామంలో మంచి స్వచ్ఛమైన హిందువు గెలిచేస్తుందని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ మా తొగరే గ్రామం నుంచి వెళ్ళి ఏదైతే ఉందో మా తొగరే గ్రామం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో. అయితే ఆ తొగరే గ్రామంలో సర్పంచ్ మహిళలే కాకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు నేను బీసీకి కన్వర్ట్ అయినా, నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా అని చెప్పి బీసీ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని ఆ బీసీ మహిళల లోపల నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఏమవుతుందో ఆమె ఎస్సీగా ఆల్రెడీ ఇదివరకు మా తొగరే గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. అంతకుముందు కూడా తను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఈ రోజు బీసీ వచ్చింది కదా, ఈ బీసీలో కూడా మరి మా బీసీ మహిళలు ఉండగా ఆమె కావాలని చెప్పి సర్టిఫికెట్, దొంగ ధృవీకరణ సర్టిఫికెట్ అధికారుల నాయకుల అండదండలతో సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని ఎస్సీ బీసీ అనేది ఏం లేకుండా ఏది వచ్చినా కూడా ఎస్సీ వచ్చిన మీకే, బీసీ వచ్చిన మీకే, జనరల్ వచ్చిన మీకే, ఎంత అన్యాయము. అందుకోసమే ఏదైతే ఉందో మా తొగరే గ్రామము ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితము బీసీ మహిళగా బీసీ మహిళ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి 30 సంవత్సరాల లోపల ఎటువంటి మాకు మహిళలకు రాలేదు. మా బీసీ మహిళకు ఈ రోజు బీసీ మహిళకు వచ్చింది కాబట్టి మేము బీసీ మహిళనే పోటీ చేయాలి. ఈ వేరే కులస్తులు ఈ రకంగా సర్టిఫికెట్లు వేసుకొని పోటీ చేయడం మంచిది కాదు. దయచేసి నేను ఆయన చెప్పేది ఏంటంటే పెద్ద అధికారులు కానీ నాయకులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దయచేసి చెప్పేది ఏంటంటే మీకు కూడా అయ్యా మేము తప్పకుండా మీ అందరం కూడా ఓట్లేసి మేము మా ఊరు నుంచి మెజార్టీ ఇచ్చినాము. తప్పకుండా మీరు మనసు మార్చుకొని ఆ ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చుకున్న ఆమెను మా బీసీ మహిళా రిజర్వేషన్ నుంచి తొలగించి మాకు అసలైన హిందూ మహిళలకు, మా బీసీ మహిళలకు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. అయ్యా నేను దూరపోని కాదు, మీకు మీ ఎలక్షన్లో నేను మీ అనుచరుగా తిరిగినా, మీ ఎంబడి ఉన్నవాడిని,
దీన్ని చూసి మా తొగరై గ్రామ హిందూ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ 2 రోజులు ఇంకా టైం ఉన్నది, చేయి దాటిపోలేదు. అయ్యా మీరు చెప్తే వింటారు. తప్పకుండా ఏదైతే ఉందో బీసీ మహిళగా కన్వర్ట్ అయినటువంటి వ్యక్తి నిన్న మొన్న కూడా బొట్టు పెట్టుకున్నది. ఆమె అటువంటి ఇవాళ బొట్టు లేకుండా నిన్న నామినేట్ చేసింది. ఇంతవరకు మంచిది. ఈ పదవుల కోసము పూర్తిగా మతాలు మార్చుకుంటూ ఈ పదవుల మైకుల పడి ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్పకుండా అయ్యా ఆమెను ఏదైతే ఉందో ఈ బీసీ మహిళ రిజర్వేషన్ నుంచి తొగరే గ్రామ సర్పంచ్ నుంచి తొలగించాలని చెప్పి, అదేవిధంగా న్యాయమైనటువంటి మా హిందూ మహిళలకు న్యాయం జరగాలి, సర్పంచ్ ఎన్నిక కావాలని చెప్పి నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఒక 30 సంవత్సరాలు పనిచేసిన నేను ఉడుకూరు కొమరయ్య తొగర్రాయి ఆ సత్యమాని భూలక్ష్మి నీ దగ్గర 30 సంవత్సరాలు పనిచేసిన 2009లో నేను గెలిపించిన. కానీ నాకు అన్యాయం చేసినావు. ఇవాళ తమ్మి ఆగు అన్నావు. నీకు ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తానో ఇవాళ ఛాన్స్ రాలేకుండానే నన్ను ఇవాళ బీసీ మహిళకు వస్తే ఎస్సీ మహిళని తీసుకొచ్చి పెట్టినావు. నీ ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇచ్చిన, ఆర్టీఓ గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన. అన్న వద్దు, ఈ పరిస్థితి మధ్య లేదు. ఎస్సీ మహిళను మన ఎస్సీ మహిళగా బీసీసీగా ఇచ్చుడు ధర్మం అని అందరికీ ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి దండం పెట్టి వినతిపత్రం ఇచ్చినావు. అది కూడా గమనించుకోకుండా మళ్ళా ఈ ఎంఆర్ఓని మార్చి మళ్ళీ ఎంఆర్ఓని తీసుకొచ్చి మళ్ళీ సర్టిఫికెట్ ధర్మం కాదన్నా. మేము కూడా నీ మనసులమే, మేము కూడా బీసీ బిడ్డలమే. మాకు అవకాశం ఇయ్యి, ఇక రాదు మాకు అవకాశం అంటే ఎస్సీకి వస్తుంది కావచ్చు, ఆయనకి ఇంకో జడ్పీటీసో ఎంపీటీసో వస్తుంది. మా సోదరుడు చెప్పినట్టు ఆయనకి ఇంక అవకాశం ఉంది. కానీ 30 సంవత్సరాలు చేసిన దగ్గర ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని నీ ముందుకు వస్తే నన్ను వెనుకకు వరేస్తాను. ఎస్సీ బిడ్డ తీసుకొచ్చి సీకి ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తాను అన్న. దయచేసి మీరు మమ్మల్ని మర్చిపోకుండా అది వెనుకకు తీసుకోవాలని మీకు దండ పెట్టి చెప్తానన్నా. మాకు మన్నించి మాకు పత్రం వెనుక తీసుకొని మీ అభ్యర్థిని ఊకుంచి మొత్తం మమ్మల్ని నిలబెట్టమని ప్రాధాయపడతాను అన్న. మిమ్మల్ని ఇంట్లో పోయి కేవలం ఫోటో తీసుకురండి అని చెప్పారు. ఆ వాయిస్ మీరు దేనికి ఒప్పుకుంటారు సార్ చెప్పండి. ఇప్పుడే మీ స్వయంగా మీ వాయిస్తో వినిపిస్తాను. నేను చెప్పిన చెప్పండి, ఇది నిజమా అబద్ధమా? మీరు వాళ్ళ ఇంటికి పోయి కేవలం వాళ్ళ ఫోటో తీసి ఆర్ఐ సమయ సార్ వాయిస్ రికార్డుతో ఉన్నది. మీరు ఇక్కడ ప్రజలంతా ఎంక్వైరీ చేసిండ్రా సార్? మీకు మీకు చెప్పుకున్నాం సార్, మా బాధ్యత చెప్పుకున్నాం సార్. కాదు సార్, కేవలం ఎనిమిదికి గంటలకు ఎంక్వైరీ చేసి కేవలం రాత్రి ఫోటో తీసుకొని వచ్చిండ్రు. ఆ వాయిస్ మాట్లాడుతుంది. మీరు ఎట్లా చేసినారు సార్? మీరు బహిరంగ ఎంక్వైరీ చేయండి, అన్ని కులాలు ఉన్నాయి, అందరు ఎంక్వైరీ చేయండి, ప్రతి క్యాస్ట్ ఎంక్వైరీ చేయండి. అదే సార్ న్యాయంగా తీయండి, మేము కూడా స్వీకరిస్తాం. న్యాయంగా ఇవ్వండి. మీరు ఏ ఉద్దేశంగా చేసిండ్రు రాత్రి పూట? కేవలం సార్ ఇది ఉన్నది. మీరు ఏం మాట్లాడాలంటే కేవలం వాళ్ళ ఇంట్లో పోయి ఫోటో తీసుకొని వచ్చింది. కేవలం వాళ్ళ ఇంటికి పోయి ఫోటో తీసుకొని రమ్మన్నారు. ఫోటో తీసుకున్నాం. మా విచారణలో భాగంగా మేము మా 50 ఫోటోలు నాకు సర్టిఫికెట్ అప్లై చేస్తాను. బీసీసీ మీరు ఉంది కరెక్ట్ తెలుసుకున్నాను సార్. మళ్ళీ మీ యొక్క బాధ్యత డ్యూటీ సార్. మీరు కరెక్ట్ ఎంక్వైరీ చేసి మీరు ఏ క్లాస్ లో ఎంక్వైరీ చేయాలి, న్యాయం చేసి కూడా చేయాలి సార్. మీరు దండం పెట్టాం 20 మంది 2 లక్షలు మీద వాయిస్ రికార్డు మీద రికార్డు ఇలా వాయిస్ రికార్డ్ గిరిజవారికి ఏం చెప్పారు సార్? ఇంటికి పోయి ఫోటో తీసుకురామా? కేవలం వాళ్ళ ఇంటికి పోయి ఫోటో తీసుకురామన్నారు. మీరు కేవలము మీరు ఓన్లీ సార్ వాళ్ళ ఇంటికి పోయి కేవలం ఆ ఫోటో తీసుకురామని మాట్లాడారు. నేను వినిపిస్తాను మీరు దేనికో ఇలా అందరూ రూల్ ప్రకారం మేము సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీకేమైనా అబ్జెక్షన్ ఉంది. ఇప్పుడు మీకు నేను ఓన్లీ ఇష్యూయింగ్ అథారిటీ, నాట్ ఫైనల్ అథారిటీ. ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం నిబంధనలకు అనుకూలంగానే ఇస్తాము, రూల్స్కి అనుకూలంగా మనం ఇచ్చినాం. రాజ్యాంగం కొందరికి హక్కులు కల్పించింది. అట్లా ఒక ఎస్సీ మహిళ కానీ, ఒక ఎస్సీ ఎవరైనా, ఒక ఎస్సీ క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళు బీసీసీ వాళ్ళకు ఇవ్వాలి, బీసీసీ ఇవ్వాలి. మనం ఆపడానికి లేదు, ఎవరి హక్కులే మనం ఆపడానికి లేదు. ఎలక్షన్లో ఒక్కొక్కరు వస్తే 5 నిమిషాల లోపలే మనం సర్టిఫికేట్లు ఇచ్చినాం. నేను 5 గంటలకు 4:30కు ఒక లేడీ వచ్చింది సర్టిఫికేట్ కోసం. మీ సేవలు అప్లై ఇచ్చి జస్ట్ 5 మినిట్స్లో నేను సర్టిఫికేట్ ఇచ్చిన. అదే ధోరణిలో మేము సర్టిఫికేట్ ఇవ్వాలని చూస్తాం, కానీ ఎవరికి దొంగ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చైర్లు ఉన్నది దొంగ సర్టిఫికేట్ ఇవ్వడానికి కోసం కూడా కాదు. నేను చెప్పేది నా వాయిస్ వినండి. రెడ్డి గారు దయచేసి నా వాయిస్ వినండి. మీరు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము, రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం, మెటీరియల్ ఎవిడెన్స్ ప్రకారం నేను ఇచ్చిన, అది నా డ్యూటీ. ఈ చైర్లో నేను ఎవరున్నా చేయాల్సిన పని. మేము పారిపోవడానికి మేము జాబులు చేయట్లేదు, మేము పనిచేయడానికి మేము ఇక్కడ ఉంటాం. ప్రతి ఒక్కరి హక్కులు మేము రక్షిస్తాము. ఆ నిబంధనలకు అనుకూలంగా మేము ఇచ్చినాము. మీకు దాని మీద ఏమైనా అభ్యంతరం ఉంటే
అప్పీల్స్ ఉంటాయి, మీకు డిఎల్ఎస్సి ఉంటుంది. డిఎల్ఎస్సి అంటే జిల్లాలో మీరు ఈ క్యాస్ట్ తప్పు అంటారా, మీరు ఫేక్ అంటారా, మీరు ఏమంటారు, మీ దగ్గర ఆధారాలతో దాన్ని క్యాన్సిల్ చేయించవచ్చు, వాళ్ళ పదవులు మీరు ఏమైనా చేయొచ్చు. ఫర్దర్ ఇంకా కోర్టు ఉంటుంది. నేను ఇష్యూయింగ్ అథారిటీ, నాట్ ఫైనల్ అథారిటీ. నేను క్యాస్ట్ ఇవ్వగానే అది అయిపోలేదు, దాని మీద మీరు అప్పీల్ చేసుకోండి. అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి. అంతకు మించి నేను చెప్పేది ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను తహసీల్దార్ని కాదు, అంటే ఇన్ఛార్జ్ తహసీల్దార్ని, ఇంకా సీనియర్ తహసీల్దార్ని తీసుకొచ్చుకోవచ్చు. అట్లా ఎవరైనా ఏమన్నా మాట్లాడతారు, కానీ దానికి అట్లా ఉండదు. సర్టిఫికేట్ ఇవ్వాలని నాకు ఎవరు చెప్పలేదు, అట్లా అది తప్పు. ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. సర్టిఫికేటు 2022 ఆగస్ట్ అనుకుంటా, డేట్ ఐడియా లేదు. 2022 ఆగస్టులో బాప్టిజం తీసుకున్నట్టుగా గుంజపడుగు చర్చి నుండి ఆమె బాప్టిజం సర్టిఫికేట్ తీసుకుంది. తర్వాత ఆమె గుంజపడుగు చర్చిలో మంతని మండలి బాప్టిజం సర్టిఫికేట్ తీసుకుంది. అంటే మన దగ్గర ఉన్న ఎవిడెన్స్, ఆమె సబ్మిట్ చేసిన ఎవిడెన్స్. తర్వాత ఆమె ఇప్పుడు మనకు అప్లై చేసింది. ఆమె మధ్యలో ఏ మతం పాల్గొన్నది, ఎటువైందనేది మేము చూడము, మాకు తెలియదు. ఇప్పుడు ఈరోజు మనకు అప్లై చేసుకున్నప్పుడు మనం ఏం చూస్తామంటే ఆమె పుట్టుకతో నేను కులం, పుట్టుకతో ఇస్తి. ఆమె చెప్తుంది నేను మతం మారినా అని, డిక్లరేషన్ ఇస్తుంది. మతం మారినా అని చెప్పడానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఈజ్ ఎనఫ్. ఆమె బాప్టిజం సర్టిఫికేట్ పెట్టింది. 2 పాస్టర్లు ఒప్పుకుంటున్నారు, మా చర్చికి వస్తుర్రు, ప్రార్థనలు చేస్తుర్రు. ఫైల్లో ఉంది లోకల్ పాస్టర్ ఒకరు మంతని పాస్టర్ అనుకుంటా. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల నివాస మనం ఏ గ్రామం నుండి అయితే అలా ఆధారాలు ఉంటాయో, ఒకరికి 2-3 నివాసాలు ఉంటాయి వాళ్ళ స్థాయిని బట్టి. కరీంనగర్లోకి ఇల్లు ఉంటుంది, సుల్తానాబాద్లోకి ఇల్లు ఉంటుంది, గ్రామంలోకి ఇల్లు ఉంటుంది. మనం వాళ్ళ నివాసాలని చూడం, వాళ్ళ ఆధార్ అడ్రస్. మనం ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చిందంటే వాళ్ళకు హైదరాబాద్లో కూడా ఫ్లాట్ ఉండొచ్చు, వాళ్ళు మొత్తం హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ ఆధార్ కార్డు సుల్తానాబాద్లోనే ఉంటుంది. మనం హైదరాబాద్ పోయి మనం ఎంక్వైరీ చేయం, మనకున్న అడ్రస్ ఎక్కడ, తొగర్రాయిలోనే ఎంక్వైరీ చేస్తాం. సమాచారం ఇవ్వం మనము, అంటే నేను ఆడియో వినలేదు, అంటే అది ఆడియో నాదా మరి ఏంటని నాకు తెలియదు. మనం ఎప్పుడు కానీ ఉద్యోగులకు చెప్తాము ఏంటిది ఆమె మతం మారింది అనాలి అని అంటే మనం ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోతే తెలుస్తుంది, ఇంటికి పోతేనే తెలుస్తుంది. మనం బయటకు పోయి ఎవరిని అడిగినా మనకు 50-50 చర్చికి పోయే వాళ్ళందరూ క్రిస్టియన్ కాదు. మనం అంటే నిబంధనల మేరకు మాట్లాడుతున్నాను. చర్చి పాస్టర్లు కూడా క్రిస్టియన్లు కాదు. వాళ్ళు అంటే రికార్డ్ అవుతుందా? ఓకే. అంటే నిబంధనానుకూలంగా అతను డిక్లేర్ చేసుకొని అప్లై చేసుకొని బాప్టిజం సర్టిఫికేట్ తీసుకుంటేనే ఆయన అప్లై చేస్తేనే బీసీసీ ఇస్తాం. వాళ్ళు అప్లై చేసుకున్నారు కాబట్టి మేము ఎంక్వైరీ చేసినాం వాళ్ళ రిలీజన్ మీద. అదర్వైజ్ అంతే. భర్త పేరు సతీష్, వారు బీసీసీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నారు. నేను 3 days బ్యాకే ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఏ అప్లికేషన్ ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ కాబట్టి మనం ఆపడానికి ఉండదు, సర్టిఫికేట్లను అయితే యాక్సెప్ట్ చేయాలి లేకపోతే రిజెక్ట్ చేయాలి. అప్పటికి అది వారం రోజులు అవుతున్నట్టుంది, అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఎలక్షన్లో పోటీ చేయడానికి వాళ్ళకి హక్కులు ఉంటాయి, మనం సర్టిఫికేట్ను వితౌట్ గ్రౌండ్స్ ఆపడానికి ఉండదు. వాళ్ళు ఏమిచ్చారు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు, చర్చిలో మతం మార్చుకున్నట్టు బాప్టిజం సర్టిఫికేట్ పెట్టారు, 2 ప్రభుత్వ ఉద్యోగుల వాంగ్మూలాలు, తర్వాత చుట్టుపక్కల 2 ఇంటి పక్కల వాళ్ళ వాంగ్మూలం ఉంది, 2 పాస్టర్ల వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇచ్చారు, నేను ఏసు మతాన్ని నమ్ముతున్నా, ఏసు మతంలో నేను పోతున్నా, నాకు చట్టపరంగా నాకు బీసీసీ కావాలని వాళ్ళు అప్లై చేయడం జరిగింది. దాని మీద నిబంధనకు అనుకూలంగా ఎంక్వైరీ చేసినాం. ఆమె మతం పాటిస్తున్నట్టు ఆమె ఒప్పుకుంది. వాళ్ళ ఇంట్లో ఆ ఫోటోలు కూడా గిరిజవాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. అన్ని నిబంధనలకు అనుకూలంగానే మేము ఈ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది.
అందులో ఎలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్టిఫికేట్ ఏమి కాదు. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూయన్స్లో కూడా ఎలక్షన్ పీరియడ్ కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవడానికి ఉండదు. నిన్న మొన్న నేను ఆఫీస్లో 5 వరకు బయటకు పోకుండా కూడా నేను ఇక్కడనే ఉన్నా. నాకు కలెక్టరేట్కు వేరే పనులలో పోవాలన్నా కానీ నేను పోలేదు. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంతో పల్లెటూరు నుండి వస్తారు వార్డు మెంబర్లు, వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు చాలామందికి. నేను నిన్న చూసిన, నిన్న మొన్న వాళ్ళ కోసం ఇమీడియట్గా ఏ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా మా జీపీఓలకు కానీ గిరిదవార్లకు కానీ తొందరగా రాసి 5-10 నిమిషాల లోపల కూడా నిన్న మనం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, అది వాళ్ళని అడిగితే చెప్తారు మన ఆఫీస్లో సర్టిఫికేట్లు ఇవ్వడంలో ఎట్లా ఇచ్చినాం అనేది. ఈ సర్టిఫికేట్ కూడా అన్ని సర్టిఫికేట్లలో భాగంగానే నిబంధనకు అనుకూలంగానే మేము ఇవ్వడం జరిగింది. ఇది దొంగ సర్టిఫికేట్ కాదు, ఫేక్ సర్టిఫికేట్ కాదు, నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఇష్యూయింగ్ అథారిటీ, నేను తహసీల్దార్ ఈజ్ ఏ ఇష్యూయింగ్ అథారిటీ ఫర్ క్యాస్ట్. నేను ఇచ్చిందే ఫైనల్ కాదు. నేను ఇచ్చింది ఒకవేళ నిజంగా ఆమె మతం మారలేదు, లేదా ఆమె బీసీసీ ఇవ్వరాదు, అర్హత లేదు ఆమెకంటే డిఎల్ఎస్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ, అక్కడికి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ అందులో ఏమన్నా ఆమె చెప్పిన దాంట్లో ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేస్తారు, లేదు పైపోట్టుకోవచ్చు ఇందులో ఏమైనా తప్పు జరిగింది అనుకుంటే. అదర్వైజ్ నేను మాత్రం నిబంధనకు అనుకూలంగా రూల్ ప్రకారంగా ఒకరి హక్కులను ఆపడానికి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు, ఆర్టికల్ 25 అనుకుంటా. వాళ్ళు మతం మారిన ఒప్పుకుంటుంది, ఎస్సీ నుండి బీసీసీ కావాలంటుంది, రూల్స్ ఉన్నాయి. సో రూల్స్కు అనుగుణంగానే నేను సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరి ఒత్తిడి కూడా లేదు, ఒత్తిడితో పనిచేసే వాళ్ళం మేము కాదు. ఎందుకంటే మేము నిబంధనల ప్రకారము పనిచేస్తాము. ఒత్తిడి ఉంటే సరే, ఆ ఒత్తిడిని మేము తీసుకుంటాము, అంతేగాని చెప్పని ఒత్తిడితో మేము తప్పు చేసే పరిస్థితి అయితే మాకు ఉత్పన్నం కాదు.